గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈ సాయంత్రం సమయాన విచ్చేసిన పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న మార్పును మీ దృష్టికి తీసుకురావాలి. ఇవాళ నిర్మాత, హీరో, హీరోయిన్ అందరూ వచ్చి ఇక్కడ ఈ సభలో కూర్చోవాలని అనుకున్నది కొద్ది మార్పు జరిగింది. ఏంటంటే ఇంకొక 4 రోజుల్లోనే కృతజ్ఞాభినందన సభ అని ఉంది. కృతజ్ఞాభినందన సభ అంటే ఆ సభలో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాని ప్రజల ముందుకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లిన మీడియా మిత్రులకి, ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ అభినందించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది మన సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని ఇలా చిన్నదిగా ఒక ప్రెస్ మీట్ లాగా కూడా పెట్టి దాన్ని చెప్పుకోవచ్చు, కానీ దాన్ని విడిగా ఒక సభ కింద జరుపుదామని దీని ఆర్గనైజర్స్ నిర్ణయించారు. కానీ మనం పంచుకోవడానికి ఒక మంచి శుభవార్త ఉంది. అది ఇవాళ నేను మీతో పంచుకోవడానికి మీ ముందు వచ్చాను. రిలీజ్ అయిన 2వ రోజునే మీ ముందుకు వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ చెప్పాను. అట్లాగా ఫాస్టెస్ట్ 100 crores వసూలు చేసిన సినిమా అనేది కూడా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆనందంతో మీ ముందుకు వచ్చి పంచుకుంటున్నాను. మీకు అలవాటు నేను వివరాలు కూడా చెప్తా ఉంటాను కదా, అందుకని వాటి వివరాలకు వస్తే, ఏడు రోజులకి 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది 76,15,00,000 2 రాష్ట్రాల్లో సంపాదించింది, వసూలు చేసింది 76 కోట్లు. కర్ణాటకలో 9 కోట్లు. అంటే నేను 9 రౌండ్గా చెప్తున్నప్పుడు ఆ చిన్న ఏదో ఉంటుందండి, కానీ నేను రౌండ్ చేసి చెప్తున్నాను. కరెక్ట్గా మా చేతికి చేరింది నేను రౌండ్ చేయకుండా చెప్తున్నాను. నార్త్ ఇండియా 1,43,00,000. అమెరికా, నార్త్ అమెరికా అంటే రెస్ట్ ఆఫ్ అమెరికా కాకుండా నార్త్ అమెరికా మాత్రం 17 కోట్ల రూపాయలు. అంటే ఇది డాలర్లో సంపాదించిన రూపాయల్లోకి మార్చి మీకు చెప్తున్నాను. నార్త్ అమెరికా కాకుండా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే విదేశాలలో మిగతా దేశాలన్నీ కలిపి 3,90,00,000 రూపాయలు. ఒరిస్సా 40 లక్షల రూపాయలు. తమిళనాడు 60 లక్షల రూపాయలు. 76 కోట్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంపాదించింది. తెలుగు రాష్ట్రాల బయట సంపాదించిన 32 కోట్లు అన్నీ కలిపితే 108 crores 0.48, 108 కోట్ల 48 లక్షలు. ఇది మొదటి వారం గ్రాస్ గా ది హైయెస్ట్ 100 crores ఫాస్టెస్ట్ గా దాటిన ఈ సినిమా కింద ఇది పరిగణించబడుతుంది. కాబట్టి దాని విషయం సంతోషంగా మీ ముందు చెప్పుకోవడానికి వచ్చాను. చిరంజీవి గారి పునఃప్రవేశం ప్రజలు ఇంత ఇదిగా ఆదరించి ఈ సినిమాని వివి వినాయక్ గారి దర్శకత్వంలో ఇంత సక్సెస్ఫుల్ గా మీరు రిసీవ్ చేసుకున్నందుకు మీకు మా ప్రొడక్షన్ తరఫున సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది ఈ కృతజ్ఞత అనేది నేను చెప్పడం అనేది ఫ్యామిలీ స్పోక్స్ మ్యాన్ గా ఏదో నేను చెప్తున్నాను, కానీ దీన్ని ఫార్మల్ గా నిర్మాత వచ్చి చెప్పాలి కనుక దానికి త్వరలో దీన్ని చిన్నదిగా చేయడానికి కూడా కృతజ్ఞాభినందన సభ అని ఇంకొకటి త్వరలో
జరపనున్నామండి. ఎందుకంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అందుకని ఆ సభని ఎప్పుడు జరుపుతాము, ఎలా జరుపుతాము అనేది ఇంకా తయారీలో ఉంది. కాబట్టి త్వరలో వచ్చి దాన్ని మీ ముందు మీడియా ద్వారా పలానా అప్పుడు పలానా చోట అనేది తెలియపరుస్తాము. అందరూ వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ 150వ సినిమాకి ఎవరు దర్శకులు అయితే బాగుంటుంది అని ఏదో పెద్ద వెంటాడి ఆలోచించి కింద మీద పడిపోయి అట్లా అనుకోలేదండి. చిరంజీవి గారిని అంత చక్కగా చూపించగల సమర్థులు బహు కొద్దిమంది ఉంటారు. అందులో వివి వినాయక్ గారు ఇస్ ది బెస్ట్ అని మేము దానికి పెద్ద డిస్కషన్స్ జరగలేదండి. సో వివి వినాయక్ గారు బాసుని చూపించడంలో కానీ అంటే నాకు కూడా అలవాటైపోయింది బాస్ అని అన్నాం. బ్రైట్నెస్ వచ్చింది. ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంత డబ్బు వచ్చిందంటే ఆయన మీద లోలోపల ఉన్న ఆ ప్రేమని ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అసలు అమెరికా దగ్గర నుంచి చిన్న ఊరు దాకా, అంటే ఉదాహరణకి మీకు చెప్పాలనంటే మా ఊరు చాగళ్ళు, ఆ ఊర్లో ఇప్పటి వరకు ఒక 5 లక్షల రూపాయలు ఏదైనా ఒక సినిమా వస్తే చాలా ఎక్కువ, అదే హైయెస్ట్. ఈ ఖైదీ నెంబర్ 150 అనే సినిమా 7 లక్షల రూపాయలు నిన్నటికి వచ్చేసింది. అసలు ఆశ్చర్యం ఇస్తుంది అనమాట ఆ జనం చూస్తుంటే. ఆయన మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ కలెక్షన్ రూపంలో చూపించారు. నేను ఈ సినిమా కత్తి చేద్దామని ఆయన అన్నప్పుడు ఫస్ట్ ఇంకొకటి, ఒక కత్తి లాంటి ఒక మంచి కథను నాకు ఇచ్చిన శ్రీ మురుగదాస్ గారికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, అది రాలేదు, దయచేసి ఇది వేయండి ప్లీజ్. అన్నయ్యతో నేను కలిసినప్పుడు అన్నయ్య మీరు అందంగా ఉండడమే 51%, ఏ సినిమాకైనా 51% కథ, కానీ ఈ సినిమాకి మాత్రం మీరు అందంగా ఉండటం 51%, సినిమా అనేది 49% అనగానే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు అలాగే అన్నారు ఆయన. కానీ నేను టెన్షన్ పెట్టడం కాదు, ఆయనే టెన్షన్ పడ్డారు. ఫస్ట్ ఫోటోషూట్ చూడగానే నేను చూడాలని ఉంది సినిమాలో ఎలా ఉన్నారన్నయ్య మీరు అన్నారు. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా అదే మాట్లాడుతుంది. ఒక చిన్న కుర్రోడ్లాగా అసలు ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ఏమీ తీసుకోని విధంగా ఆయన స్టైల్, ఆయన టైమింగ్, ఆయన కామెడీ, ఆయన డాన్సు, అసలు ఎంత థియేటర్లో కూర్చుంటే ప్రతి షాటు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ఆల్మోస్ట్ ఇది 8వ రోజు 9వ రోజు అనుకుంటా, నాకైతే నిన్నే రిలీజ్ అయినట్టుంది, డేస్ కౌంట్ చేయలేదు. ఇవాళ కూడా మొత్తం ఆల్ మార్నింగ్ షోస్ హౌస్ఫుల్స్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. అదే డిస్ట్రిబ్యూటర్, ఒక నిర్మాతగా ఆయనకి తెలుస్తుందని. ఆయన అంత అందంగా చూపించడానికి కారణమైన శ్రీ రత్నవేల్ కెమెరామెన్ ఈజ్ నాట్ ఓన్లీ కెమెరామెన్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ చాలా మంచి, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో అనుకుంటున్నాను. మరో ప్రాణం దేవిశ్రీ ప్రసాద్, అత్యద్భుతమైన పాటలు. అంటే ఒక ఇళయరాజా గారిని గుర్తు చేశాడండి, ఒక కీరవాణి గారు. ఇళయరాజా గారిలో ఉన్న డెప్త్ ఈ సినిమాలో నీరు సాంగ్తో వచ్చిందని ఎంతో మంది మాట్లాడుతున్నారు. అలాగే తోట తరణి గారు, అలాగే రామ్ లక్ష్మణ్, కనల్ కన్నన్, అందరూ, శేఖర్ మాస్టర్, జానీ, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అందరూ ఒక్కళ్ళు కాదు, నేను ఎవరి పేరున మర్చిపోతే సారీ, ఫెంటాస్టిక్ వర్క్ని ఇచ్చారు అందరూ. దానికి అన్నయ్య పాపం ఆయన భోజనం రైస్ అనే తిని ఎన్ని రోజులైందో పాపం ఆయన. నిజంగా అంత కష్టపడి ఆయన చేశారు. చాలా మందికి రిలీజ్ తర్వాత నాకు తెలియదు పాపం, అంత కఠోరమైన దీక్ష చేశారు ఆయన. ఎందుకంటే ఆయన మైండ్ లో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా మంది చిరంజీవి గారిని అలా పాతగా చూస్తారా, పాత టైప్ లో చూస్తారా, చిరంజీవి గారు రైతుల గురించి మాట్లాడితే జనం వింటారా, చిరంజీవి గారు డాన్సులు అలాగే చేస్తారా, ఇలాంటి 100 లక్షల ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ ఒక ఫస్ట్ షాట్ తో సమాధానం చెప్పారు ఆయన. చాలా ఈయన నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి. చిరంజీవి గారి అభిమానులు రోజు ఏదో నాకు ఫోన్ చేసో లేకపోతే నేను వెళ్తుంటే కలిసో
నైజాంలోను సీడెడ్లోను కృష్ణా జిల్లాలోను మన సినిమాకి చాలా అన్యాయం జరుగుతుందండి, చాలా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగిందని ఏదో పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ మీరు ఎవరేం బాధపడద్దు. ఎక్కడ ఈ సినిమాకైతే సినిమా అన్నిటికంటే గొప్పది. ఒక సినిమా డబ్బు, ఆ సినిమాకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఆ సినిమా తెస్తుంది. దానికి ఎవరు కంగారు పడి ఫీల్ అయిపోయి ఎటువంటి ఏదో రాంగ్ వర్డ్స్ ఏం వాడద్దు దయచేసి ప్లీజ్, నేను కోరుతున్నా. ఎక్కడా కూడా ఈ సినిమాకి అంటే అసలు ఇంత డబ్బు వస్తుంది మీరు సాటిస్ఫై అవ్వాలి, ఇంకా వస్తుంది. అండ్ ఇంకా 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 వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది డబ్బు. కలెక్షన్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని ప్రజలు అంత కుమ్మరిస్తున్నారు డబ్బుల రూపంలో. నిజంగా బాస్ ఈజ్ బ్యాక్ అండ్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఆయన. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాజ్